హాయ్ ఫ్రెండ్స్, మన భూమి మీద ఉన్న ప్రతి జీవికి కూడా నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి యానిమల్ కూడా ఏదో ఒక టైంలో నిద్రపోతుంది. ఇంకా ఫుడ్ సరిగ్గా తినకపోతే మనం ఎలాగైతే వీక్ అవుతామో, నిద్ర అనేది కూడా సరిపోయేంత లేకపోతే మనుషులైన జంతువులైనా చాలా వీక్ అవుతారు. అయితే మన ప్రపంచంలో ఉన్న కొన్ని యానిమల్స్ అనేవి వేరే యానిమల్స్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ టైం నిద్రపోతాయి. ఇంకా మన ప్రపంచంలో అతి తక్కువ టైం నిద్రపోయే యానిమల్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దానికంటే ముందు ఎవరైతే మన వీడియో చూస్తున్నారో ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే యూట్యూబ్ అనేది మన వీడియోని ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది. అండ్ ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. నెంబర్ 1, జిరాఫీ. అయితే జిరాఫీ అనేది చూడడానికి చాలా పెద్దగా ఇంకా చాలా అందంగా ఉంటుంది. అయితే ఇంత పెద్దగా ఉండే జిరాఫీ అనేది నిద్ర కూడా చాలా ఎక్కువగానే పోతుంది అని చాలా మంది అనుకుంటారు. కానీ నిజానికి జిరాఫీ అనేది ఒక రోజులో కేవలం 5 నిమిషాలు మాత్రమే నిద్రపోతుంది. నెంబర్ 2, ఆఫ్రికా ఏనుగు. అయితే ఈ ఆఫ్రికా ఏనుగు అనేది చూడడానికి భారీ ఆకారంతో ఇంకా చాలా బరువుగా ఉంటుంది. ఇంకా ప్రజెంట్ మన భూమి మీద ఉన్న అత్యంత బరువైన యానిమల్స్లో ఈ ఏనుగు అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. అయితే ఇంత భారీ ఆకారంలో ఉండే ఈ ఏనుగులు అనేవి చాలా తక్కువగా నిద్రపోతాయి. అయితే ఇవి ఎంత తక్కువగా నిద్రపోతాయి అంటే ఇవి ఒక్కోసారి కొన్ని వారాల దాకా అసలు నిద్రపోకుండా ఉంటాయి. అంటే ఇలా కొన్ని వారాల దాకా నిద్రపోకుండా ఉండే ఈ పవర్ అనేది ఈ ఏనుగుల్లో ఉంటుంది. నెంబర్ 3, తిమింగలం. అయితే ఈ తిమింగలాలు నిద్రపోయే విధానం అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇవి నిద్రపోయే టైంలో వీటి బ్రెయిన్లో కేవలం కొంత భాగం మాత్రమే నిద్రపోతుంది. ఇంకా మిగతా పార్ట్ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది. సో దీనివల్ల ఇవి నిద్రపోయినా కూడా కొంత భాగం యాక్టివ్గానే ఉంటుంది. నెంబర్ 4, డాల్ఫిన్. మన ప్రపంచంలో మనిషిలాగా తెలివితేటలుండి ఇంకా మనిషిలాగా ఆలోచించే జంతువు ఏదైనా ఉంది అంటే అది డాల్ఫిన్ మాత్రమే. అయితే ఈ డాల్ఫిన్లు అనేవి నిద్రపోతున్నప్పుడు కూడా ఇవి తెలివితోటే ఉంటాయి. సో దానివల్ల ఇవి నీటిలో మునుగకుండా ఉంటాయి. అయితే దీన్నే కాన్షియస్ బ్రీతింగ్ అని అంటారు. అంటే ఈ డాల్ఫిన్లు అనేవి నిద్రపోతున్న టైంలో కూడా వీటి చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ఇంకా వీటిని యానిమల్స్ అయినా అటాక్ చేయడానికి వస్తే ఇవి వెంటనే రియాక్ట్ అవుతాయి. నెంబర్ 5, చీమలు. అయితే మనం చీమల్ని చాలాసార్లు గమనించే ఉంటాం. అవి ఎప్పుడు చూసినా కూడా ఒక లైన్ ప్రకారం తిరుగుతూనే ఉంటాయి. ఇంకా రాత్రి పగలు అని తేడా లేకుండా మనకు ఏ టైంలో చీమలు కనిపించినా కానీ అలాగే తిరుగుతూ ఉంటాయి. ఇంకా అలా తిరుగుతూ మన కింద పడేసిన ఫుడ్ని వాటి రంధ్రాలకు మోసుకెళ్తూ ఉంటాయి. అయితే ఆ టైంలో మనకు ఒక డౌట్ రావచ్చు, అసలు ఈ చీమలు అనేవి ఎప్పుడు నిద్రపోతాయి, అసలు నిద్రపోతాయా లేదా అని మనకు అనిపించవచ్చు. అయితే వాస్తవానికి చీమలు అనేవి నిద్రపోతాయి, కానీ ఇవి నిద్రపోయే టైం అనేది చాలా తక్కువ టైం నిద్రపోతాయి. అయితే ఇవి నిద్రపోయే టైం కేవలం ఒక రోజులో 250 నిమిషాలు మాత్రమే. అంటే 4 గంటల 48 నిమిషాలు మాత్రమే. నెంబర్ 6, ఆల్ఫా అండ్ షిఫ్ట్ బర్డ్స్. అయితే ఈ పక్షులు అనేవి ఎప్పుడు చూసినా కూడా ఒక చోటు నుండి మరొక చోటుకి వలస వెళ్తూ ఉంటాయి. ఇంకా ఇలా ఒక ప్లేస్ నుండి మరో ప్లేస్కి వలస వెళ్తూ కొన్ని నెలల దాకా గాలిలోనే తిరుగుతూ ఉంటాయి. ఇంకా ఇలా వీటికి ఒక్కొక్కసారి కొన్ని నెలల దాకా నిద్ర అనేది ఉండదు. ఇంకా ఇలా కొన్ని నెలల దాకా నిద్రపోకుండా ఉండే పవర్ అనేది ఈ పక్షుల్లో ఉంటుంది. నెంబర్ 7, గుర్రాలు. ఈ గుర్రాలను పాతకాలంలో దూర ప్రాంతాలకు వెళ్ళడానికి ట్రావెలింగ్ కోసం యూజ్ చేసేవారు. ఇంకా ఎంత దూరమైనా కానీ గుర్రాలు అనేవి వెళ్ళగలుగుతాయి. అయితే గుర్రాలు అనేవి ఎక్కువ శాతం నిల్చొనే నిద్రపోతాయి. కానీ ఇవి నిల్చొని నిద్రపోయినప్పుడు వీటికి గాఢమైన నిద్ర అనేది పట్టదు. కేవలం పడుకొని నిద్రపోతున్న టైంలో మాత్రమే వీటికి గాఢమైన నిద్ర అనేది పడుతుంది. కానీ ఇవి ఎక్కువ శాతం నిల్చొనే నిద్రపోతాయి. నెంబర్ 8, బటర్ఫ్లై. ఈ బటర్ఫ్లైస్ అనేవి ఒక్కోసారి నిద్రపోతున్నట్టు కనిపిస్తాయి, కానీ అవి పూర్తిగా గాఢ నిద్రలోకి పోవు. కొంతవరకు తెలివితోనే ఉండి నిద్రపోతాయి. అందుకే ఎప్పుడైనా బటర్ఫ్లైస్ నిద్రపోయినట్లు కనిపిస్తే మనం వాటిని ముట్టుకోగానే అవి వెంటనే ఎగిరిపోతాయి. అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేసి దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి.